ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారు ఎలా వెలిశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచిన విజయనగర రాజ్యంలో గజపతి వంశంలో పరిపాలించిన విజయరామరాజు సోదరిగా దైవాంశతో జన్మించిన పైడిమాంబ జీవితాంతం అవివాహితగా ఉండి దైవారాధనలో దైవ చింతనలోనే జీవితాన్ని గడిపింది. ఆ రోజుల్లో బొబ్బిలి సామ్రాజ్యంతో విజయనగరానికి విపరీతమైన వైరం ఉండేది. కానీ పైడిమాంబ మాత్రం తన సోదరుడైన మహారాజుకు ఈ వైరం మానుకోమని యుద్ధం వలన తీరని ముప్పు కలుగుతుందని చెబుతూనే ఉండేది. కానీ చిరకాల రాజకీయ వైరాల వలన దాడులు కొనసాగుతూనే ఉండేవి. ఎంత ప్రయత్నించినా బొబ్బిలి రాజులు విజయనగరాన్ని జయించలేకపోవడంతో వారు ఫ్రెంచి పాలకులకు చెందిన ఆర్మీ చీఫ్ జనరల్ బుస్సి సహాయంతో 1757లో బొబ్బిలి రాజు విజయనగర రాజ్యంపై దండెత్తి ఆ రాజ్య సైనికులను వీరులను ఎంతో మందిని వధించారు. ఆ యుద్ధంలో బొబ్బిలి సామ్రాజ్యానికి చెందిన ఆనాటి మహావీరుడిగా చరిత్రకెక్కిన తాండ్ర పాపారాయుడు విజయరామరాజును సంహరించాడు. రాజ్య పతనం, సోదరుడి మరణంతో వైరాగ్యం చెందిన పైడిమాంబ తనువును విడుస్తూ ఆ రాజకుటుంబానికి సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు అనే ఒక వీరుడికి స్వప్న దర్శనం ఇచ్చి తాను మరణించి దుర్గా అమ్మవారిలో ఐక్యం అవుతున్నానని, ఊరిలో ప్రఖ్యాతిగాంచిన పెద్ద చెరువు పడమర భాగంలో అమ్మవారిగా తన విగ్రహం దొరుకుతుందని, ఆలయాన్ని నిర్మించమని, ఆ ప్రాంత ప్రజలను దర్శనం చేసుకునే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పింది. ఆయనే అమ్మవారికి తొలి పూజారి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ఆ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.